వెళ్తున్నా. డెలివరీ చేయడానికా? ఏంటి హాస్పిటల్లో డ్రాప్ చేయడానికి? మొదటి డెలివరీనా రెండో డెలివరీనా? రెండోదేనంట. అయితే మొదటిసారి డెలివరీ అయినట్టేగా? మొదటిసారి అయితేనే కదా రెండోసారి అయ్యేది. అయితే మొదటిసారి ఖచ్చితంగా ఒక బిడ్డని కన్నట్టేగా? అన్నట్టే కదా. మీనా నీకేమైంది? డెలివరీ అయింది. ఏయ్, కడుపు లేకుండా డెలివరీ ఏంటి? కదా, కడుపుంటేనే కదా డెలివరీ అయ్యేది. మీనా ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తెలుసు, కానీ తెలీదు. అయ్యో, నా మీనాకేమైంది? నాకేం కాలేదు, ఎవరికో ఏదో అయింది. ఎవరికి? ఒకరికి. ఆ ఒక్కరు ఎవరు? ఎవరో ఒకరు. నేను లోపలికి వెళ్తాను. ఏ, ఇల్లు ఇటుంది మీనా. ఇంటికే వచ్చానా అండి? అయ్యో, నీకేదో గాలి సోకినట్టుంది. నేను అర్జెంట్గా డెలివరీకి వెళ్ళాలి. డ్రాపింగ్కి వెళ్ళాలి. నువ్వు లోపలికి వెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగి మొహం కడుక్కో, వచ్చాక మాట్లాడతాను. హలో, ఇల్లు ఇటే ఉంది, ఏటో వెళ్ళకు. అయ్యో, నా భార్యకి ఏమైందో ఏంటో. గేట్ ఒకటే ఉండొచ్చు కదా, రెండు గేట్లు ఎందుకున్నాయి? ఏంటిది ఇలా నడుస్తుంది? మీనా, మీరు బయటికి వెళ్ళారు కదా, ఎప్పుడొచ్చారు? అర్జెంట్ పనుండి అంబులెన్స్ వేసుకుని వచ్చాను. అంబులెన్సా? హాస్పిటల్కి వెళ్ళారా? విషయం తెలిసిందా? తెలిసింది. రెండోసారి అని తెలిసిందా? ఏమైంది నీకు? ఎండ దెబ్బ ఏమైనా తాకిందా? ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంట్లో ఉన్న నన్ను పట్టుకుని మీరెప్పుడు వచ్చారంటావు. నేనెందుకు బయటకు వెళ్తాను? నువ్వేగా ఊరంతా తిరిగి వస్తున్నావు. పూలివ్వడానికి వెళ్ళాను అత్తయ్య. ఇదొక వంక దొరికింది నీకు. అయినా కాలినడకన కాదుగా తిరిగేది, ఎంచక్క బండి మీదే ఊరేగుతున్నావు. ఇంట్లో పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఎవరు చేస్తారు? వెళ్ళి పని చూడు. నాకు టీ పెట్టు. ఏం చేస్తున్నావే? మీరే కదా టీవీ పెట్టమన్నారు. నీకు చూడా, టీ పెట్టమంటే టీవీ పెడుతున్నావు. మీరు టీవీగా పెట్టమన్నారు. ఏదో అయ్యిందే. అవును, అయింది. ఏమైంది? రెండోసారి. అంటే ఇంతకు ముందోసారి అయ్యిందా? ఇది రెండోసారి అంటే ఇంతకు ముందు ఒకసారి అయినట్టేగా. షో, అప్పుడేమైంది? అదే అర్థం కావడం లేదు. ఇప్పుడేమనిపిస్తోంది? అది కూడా అర్థం కావడం లేదు. అయ్యో, ఏం అర్థం కావట్లేదే? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. పని తప్పించుకోవడానికి ఇదో కొత్త నాటకం ఆడుతున్నావా? ఇలాంటి తెలివితేటలన్నీ మీ అమ్మ కడుపులోనే నేర్చుకున్నావా, పుట్టక నేర్చుకున్నావా? రెండోసారి. మళ్ళీ మొదటికొచ్చావా? కాదు, ఇది రెండోసారి. ఇంకొకసారి, రెండోసారి, మూడోసారి అని కాకమ్మ కబుర్లు చెప్తూ పని తప్పించుకోవాలని చూడుకో. వెళ్ళి టీ పెట్టుకురా. ఇప్పుడు సరిగ్గా వినిపించిందా? నా దగ్గరే చూపిస్తుంది దీన్ని బస్తీ బుద్ధులు. రోణి, పద పద. అత్తయ్య, ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? నిజంగానే వాళ్ళని చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఏం సాధించావురా? రోహిణిని అడుగు. అనుమానం లేదు, అదే రెండోసారి. ముందు స్వీట్ తీసుకోండి అత్తయ్య. తింటాను గాని ఏంటో విషయం అది చెప్పండి ముందు. శుభవార్త అత్తయ్య. శుభవార్త? అయ్యో, మొదటి బిడ్డ గురించి తెలిస్తే మీరేమైపోతారో అత్తయ్య. ఏంటో, మొదటిసారి నాకు అత్తయ్య అమాయకురాల్లా కనిపిస్తుంది. ఇక వాళ్ళనైతే ఏకంగా బకరాల్నే చేసింది. అవునా? నిజమా? నా ఇంట్లో పసిబిడ్డ ఏడుపు వినిపించబోతుందా? నాకైతే మా అత్తయ్య గారు వాడి పేరు నా ఆస్తి రాసిస్తారు అన్న మాట వినిపిస్తుంది. ఎన్న నెలమ్మా? 12వ నెలమ్మా. నీకేం తెలీదు. నేను డిసెంబర్ గురించి అడగలేదురా. నా కోడలు నెల తప్పింది కదా, దాని గురించి అడుగుతున్నాను. అయ్యయ్యో అత్తయ్య, అలాంటిదేమీ లేదు. ఇది వేరే శుభవార్త, మీరనుకునేది కాదు. కాదా? అంతకన్నా గొప్ప శుభవార్త ఏముంటుందమ్మా?
మన బతుకులు ఎప్పుడూ ఇంతేగా. అంత నిష్ఠూరంగా మాట్లాడతారేంటత్తయ్యా? ఏదోలేమ్మా, ఆ ముచ్చట్లు ఎప్పుడు తీరుతాయో ఏంటో. అసలు నేను చెప్పేది వింటే చాలా సంతోషపడతావమ్మా. నోరు మీరా, అన్ని మింగడం తప్ప ఏం సాధించావని చెప్తున్నావు? అది కాదమ్మా, ఈ ఒక్కరోజే మన షాప్ లో 15 సింగిల్ కాట్ బెడ్స్ అమ్ముడుపోయాయి. దానికే చంకలు గుద్దుకుంటున్నావా? షాప్ అన్నాక ఒక రోజు తగ్గినా ఇంకో రోజు ఎక్కువగా అమ్ముడుపోతాయి. దానికి స్వీట్లు తీసుకొచ్చి మరీ తినిపిస్తున్నారా? నాకు అందులో చాలా లాభం వచ్చిందమ్మా. మళ్ళీ ఎవన్నో నమ్మి డబ్బు వస్తువులు అప్పచెప్పలేదు కదా? అలాంటిదేం లేదత్తయ్యా. మీ పేరుతో పెట్టిన షాపు సేల్స్ ఎక్కువైతే సంతోషమేగా. నా షోరూమ్ లో ఇంతవరకు జరిగిన సేల్స్ లో ఇదే పెద్ద సేల్. ఇలాంటివి నెలకి 2 జరిగితే చాలు, బిజినెస్ బాగా డెవలప్ చేయొచ్చు. అవునత్తయ్యా, ఈ మధ్య మనోజ్ బిజినెస్ బాగా చేస్తున్నాడు. ఏడ్సాడులే. ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతుంటే చూడాలని నాకు ఆశగా ఉందమ్మా. ఈ స్వీట్లు మీ బిల్డప్లు చూసి ఇంకా నువ్వు నెల తప్పావేమో అని సంబరపడ్డాను. స్వీట్ తినమ్మా. తినరా, నువ్వే మొత్తం మింగి తిండిపోతు సన్నాసి. అయ్యయ్యో, ఏమిటో ఈసారి లక్షలు మింగిన మనిషి మీద కూడా జాలేస్తోంది. నువ్వు కోరుకున్నది కూడా తొందరలోనే జరుగుతుందమ్మా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? నేను ఈరోజు గురూజీ చెప్పిన రంగు చొక్కా వేసుకున్నాను, అందుకే సేల్స్ పెరిగాయి. అలాగే రోజు ఆయన చెప్పిన షర్ట్లే వేసుకుంటే పిల్లలు పుడతారా? గురూజీ చెప్పారమ్మా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంట. ఏయ్, టీచర్ పెంచమైందే. తెస్తున్నానత్తయ్యా. త్వరగా ఏడు. తీసుకోండి. అక్కడ పెట్టు. మీనా, స్వీట్ తీసుకో. మీనా ఏంటి ఇలా చూస్తుంది? గతంలో తప్పులు చేసిన వాళ్లకు ఆ తప్పులు ఎప్పుడు ఎవరి ద్వారా బయటపడతాయోనన్న భయం ఉంటుంది. అందుకు మీనా చూపు చూసి నేను భయపడుతుంది. పద మనోజ్, వెళ్దాం.